ఫార్మ్స్ సమర్పించు నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. నేను షీల. నగరాల్లో ఉద్యోగం, కావలసినంత జీతం, 4 గోడల మధ్య పని, 4 ఏళ్లు చేయగానే ఏదో లోటు. చేస్తున్న ఉద్యోగం సంతృప్తినివ్వదు. పెట్టుబడి పెట్టడానికి చేతిలో కాస్తంత డబ్బుండి, గ్రామీణ ప్రాంతాల్లో కాస్తంత భూమి ఉంటే చాలు. నగరాల్లో ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్న యువత నేడు పల్లెపాట పడుతోంది. ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగం చేయడం కంటే సొంతంగా వ్యాపారం లాంటి వ్యాపకం మొదలు పెడితే బాగుంటుందని ఆలోచిస్తోంది. అందుకే నేడు గ్రామాల్లో వ్యాపారం తరహా పాల ఉత్పత్తి, కోళ్ల పెంపకం, గొర్రెల పెంపకం పెరుగుతోంది. ప్రత్యేకించి ఈ మధ్య కాలంలో గొర్రెల పెంపకం ఊపందుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్యకాలంలో గొర్రెల పెంపకం ఊపందుకుంది. వాణిజ్య సరళిలో చాలా మంది యువకులు గొర్రెల పెంపకం ప్రారంభిస్తున్నారు. గొర్రెల పెంపకం అంటే కులవృత్తిగా పచ్చిక బయళ్లలో పెంచడం మానేసి ఇప్పుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫామ్స్లో పెంచుతున్నారు. ఇప్పటికే ఈ రంగంలో కొంతమంది రాణిస్తుండగా మరికొంతమంది ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే ఈ రంగంలో ఉన్న యువకులు కొత్తగా వచ్చే వారికి స్వాగతం పలుకుతున్నారు. పెట్టుబడి అంచనాలను వివరిస్తూనే సాధక బాధకాలు, లాభనష్టాలు, జీవాల ఎంపిక, వ్యాధులు, మార్కెటింగ్ వంటి అంశాలపై అవగాహన కలిగిస్తున్నారు. సగటు మనిషి ఆదాయం పెరుగుతున్న క్రమంలో ఖర్చు చేయటానికి వెనుకంజ వేయటం లేదు. నాణ్యమైన కూరగాయలతో పాటు పాలు, గుడ్లు, మాంసం వినియోగించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో మాంసం వినియోగం పెరుగుతోంది. ఫలితంగా మార్కెట్లో రేటు అంతకంతకు పెరుగుతోంది. మార్కెట్లో పెరుగుతున్న ధరలు మాంసం డిమాండ్ను చెప్పకనే చెబుతున్నాయి. అందుకే మాంసం ఉత్పత్తి పెంచాల్సిన అవసరాల్ని వివరిస్తున్నాయి తాజా పరిస్థితులు. అందుకే ఎక్కువ మంది ఈ రంగంలోకి రావటం వల్ల ఉత్పత్తి పెంచుకోవడానికి అవకాశం ఉంటుందని ఇప్పటికే ఈ రంగంలో ఉన్నవాళ్లు చెబుతున్నారు. గొర్రెలు, మేకల పెంపకందారులంతా సంఘంగా ఏర్పడి కొత్తగా ఈ రంగంలోకి వచ్చే వాళ్లకు శిక్షణ ఇస్తున్నారు. తెలంగాణలో 3 ట్రైనింగ్స్ ఇప్పటి వరకు పూర్తయ్యాయి. హైదరాబాద్లో నిర్వహించిన శిక్షణ ఉత్సాహవంతులకు సమగ్రమైన అవగాహన కల్పించింది. గొర్రెలు, మేకల పెంపకం చేపట్టే వాళ్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి, అక్కడికి వచ్చిన నిపుణులు ఎలాంటి సూచనలు చేశారు, మనము తెలుసుకుందాం. ఉద్యోగాల్లో ఉన్నత స్థాయిలో ఉన్నవారైనా, నిరుద్యోగులుగా ఉన్నవారికైనా వ్యవసాయ అనుబంధ రంగాల్లో ముందుకు వెళ్లాలంటే వాటిలో ఎదురయ్యే ఒడిదొడుకుల గురించి తెలియదు. ఈ శిక్షణలో గొర్రెలు, మేకల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులు, శాస్త్రవేత్తలు వివరించారు. కొత్తగా గొర్రెల పెంపకంలోకి రావాలనుకున్న వారికి విలువైన సలహాలు అందించారు. పశుసంవర్ధక శాఖలో సుదీర్ఘ అనుభవం ఉండి ప్రస్తుతం ఆ శాఖలో డిప్యూటీ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్న రమేష్ గొర్రెలు, మేకల పెంపకానికి సంబంధించిన అన్ని విషయాలను వివరించారు. షెడ్డు నిర్మాణం, జాతుల ఎంపిక, ఏ రకమైన గడ్డి వాడాలి, ఫీడ్ ఏ విధంగా ఉండాలి, వాతావరణ పరిస్థితులను ఏ విధంగా మేనేజ్ చేయాలనే విషయాలను వివరించారు. గొర్రెల పెంపకం, మేకల పెంపకం అనేది మాత్రం మంచి ఫ్యూచర్ ఉంది. తర్వాత ఇప్పుడు డైరీ ఫార్మ్స్తో పోలిస్తే, సపోజ్ పాడి పశువుల పెంపకంతో పోలిస్తే ఒక గేదె ఖరీదు ఇప్పుడు 1,00,000 రూపాయలు ఉంది. ఒక ఆవు ఖరీదు, జెర్సీ కానీ హెచ్ఎఫ్ ఆవు ఖరీదు 70,000 ఉంది. అటువంటి ఎన్ని పెట్టి, ఎంత పెట్టుబడి పెట్టి ఏ విధంగా పాలు తీయాలో ఆలోచించాలి. అదే గొర్రెలు, మేకలు అయితేనో మనకు అందుబాటులో ఉంటాయి. తర్వాత వీటిలలో పునరుత్పత్తి అనేది ఎక్కువగా ఉంటుంది. పిల్లలు పుట్టడం అనేది 2 సంవత్సరాల్లో 3 సార్లు పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది. తర్వాత ఈవెన్ పాయింట్ అనేది తొందరగా వస్తుంది. అదే గేదెలలో 4-5 ఏళ్ళు పడితే మన షీప్ అండ్ గోట్లో 2-3 ఏళ్లలోనే దాని లాభాలు మనం చూడవచ్చు. తర్వాత డిసీజెస్ మనం పాకల్లో పెంచుతాం కాబట్టి తక్కువ ఉంటాయి. తర్వాత మానిటరింగ్ పెద్దగా అవసరం లేదు. అదే డైరీ ఫామ్లో పాలు పిండే వ్యక్తి దగ్గర నుంచి మనం బీహార్ వాళ్ళ కోసం వెతకాల్సి వస్తుంది. ఇక్కడ బీహార్ వాళ్ళు కానీ, రాజస్థాన్ వాళ్ళు కానీ ఎవరు అవసరం లేదు. మనం స్థానికంగా దొరికే
మన లేబర్ సరిపోతారు. గొర్రెలు పెట్టాలా, బ్రీడింగ్ ఫామ్ పెట్టాలా, పొట్టేలు ఫామ్ పెట్టాలా అన్నది మీరు ఆలోచించుకోవాలి. 100తో స్టార్ట్ చేయడం మంచి పని. అయితే దానికి ఏంటంటే ఇప్పుడు బ్రీడింగ్ ఫామ్కు పోతే గొర్రెలకైనా మేకలకైనా కానీ ఒక 16-17 లక్షలు మనం సిద్ధంగా ఉంచుకొని రంగంలో దిగాలి. అదే పొట్టేళ్ళు అయితేనో ఒక 10-12 లక్షలు మనం రంగంలో మన జేబులో ఉంచుకొని మనం దిగాలి. ఇది మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్. పొట్టేలు పిల్లల పెంపకం చేయాలా లేకపోతే బ్రీడింగ్ ఫామ్ చేయాలా అన్నది ఒకటి డిసైడ్ చేసుకోవాలి. రెండవది దానికి కావాల్సిన పెట్టుబడి మార్జిన్ చూసుకొని అది మీరు మాకు మార్కెటింగ్ డోకా లేదండి బ్రహ్మాండంగా వస్తుంది అంటే ఆటోమేటిక్గా పొట్టేళ్ళకు పోవచ్చు. లేదు నేను స్లోగా దీంట్లో డెవలప్ అవుతాను, ఉన్న మగపిల్లల్ని అమ్ముకుంటాను, ఎంతో కొంత లేబర్ కూలీలు అవి వచ్చినా చాలనుకుంటే మాత్రం వాటికి ఫుడ్ కోసం పచ్చిగడ్డి చాలా అవసరం. దానికోసం కనీసం 2 ఎకరాల స్థలం కావాలి, నీళ్ళ సౌకర్యం ఉన్న స్థలం కావాలి. ఇప్పుడు 400 పెట్టారనుకోండి, ఎన్ని ఎకరాలు కావాలి? 4 ఎకరాలు కావాలి. 600 పెట్టారనుకోండి, అట్లా మనం మల్టిప్లికేషన్ అంటే 100కు ఉదాహరణ చెప్తున్నా నేను. ఒక 2 ఎకరాల స్థలం కావాలి మనకు. ఒక ఎకరములనేమో APBN1, కోపోర్ ఇటువంటి గడ్డి జాతులు పెంచాలి. ఇంకొక ఎకరంలోనేమో లూసర్న్ లాంటి గడ్డిని మనం గొర్రెలు మేకలకు అందియాల్సి ఉంటుంది, ఉందా లేదా చూడాలి. కొంతమంది వస్తారు, హ్యాబిట్స్ సార్ మాది ఇక్కడే ఉంది, మాకు స్థలం అయితే ఏం లేదు కానీ ఒక 100 గొర్రెలు పెడతానంటాడు. ఇంత నాలాంటి గది 10 స్క్వేర్ ఫీట్ అంటాను కదా, దానికి లాక్ వేసుకునే ప్రయత్నం చేసుకుంటే చాలా మంచిది. మొత్తానికైతే 10 స్క్వేర్ ఫీట్ పర్ ఎనిమల్ ఉండాలి. మీరు 200 పెడితే 200 × 10 ఏది షెడ్ లోపల. షెడ్ బయట మాత్రం 3 రెట్ల స్థలం అంటే 30 స్క్వేర్ ఫీట్లు వదిలిపెట్టాలి. వదిలిపెట్టి దాని చుట్టూ ఒకటి ఫెన్సింగ్ వేసి పడేస్తే బయట తిరుగుతుంటాయి, లోపల తిరుగుతుంటాయి, వాటి ఇష్టారాజ్యం. అవి లోపల ఉన్న వర్షం పడుతుంటే లోపలికి వెళ్తాయి, లేదంటే బయట తిరుగుతాయి, ఎండ కొడుతుంటే లోపల ఉంటాయి, లేకపోతే బయటకు వస్తాయి. అట్లా ఫ్రీ హౌసింగ్ మనం ఏర్పాటు చేయాలి. ఈ మధ్య అన్ని ఆహారాల్లో కల్తీ ఎక్కువ అవుతున్న నేపథ్యంలో పెంచే జీవాలను రసాయన రహితంగా ఎలా పెంచాలి, పెంచిన వాటికి ఆర్గానిక్ మాంసం అని గుర్తింపు వచ్చేలా ఎలా సర్టిఫికెట్ తీసుకోవాలి అనే విషయాలను నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ మీట్ శాస్త్రవేత్త బస్వారెడ్డి వివరించారు. మార్కెట్లో మాంసానికి డిమాండ్ పెరుగుతున్నందున స్టాల్ ఫీడింగ్లో గొర్రెలు మేకల పెంపకానికి డిమాండ్ ఉంటుందని వివరించారు. కొత్తగా ఈ రంగంలోకి ఎక్కువ మంది వచ్చి మార్కెట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఆర్గానిక్ మీట్ అనేదానికి ఒక సర్టిఫైయింగ్ ప్రాసెస్ ఉంటుందండి. ఎవరు పడితే వాళ్ళు ఆర్గానిక్ మీట్ అని చెప్పడానికి లేదు. అండ్ ఆర్గానిక్ యానిమల్స్ ప్రొడక్షన్ ఫస్ట్, దానికి కావాల్సిన ఆర్గానిక్ ఫీడ్ ప్రొడక్షన్ ఉంటుంది. ముందు ఫీడ్ సర్టిఫై చేయించగలగాలి. మనము ఎటువంటి ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ వాడకుండా ఈ ఫీడ్ను ప్రొడ్యూస్ చేసి ఆ ఫీడ్ను ఈ జీవాలకు ఇచ్చి పెంచిన తర్వాత యానిమల్స్ని సర్టిఫై చేస్తారు. భారతదేశంలో 4-5 సంస్థలే ఉన్నాయి వీటిని సర్టిఫై చేసేవి. వాళ్ళ ద్వారా సర్టిఫై చేయించుకొని సర్టిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ యానిమల్స్ని కానీ ఈ మీట్ని కానీ మనం ఆర్గానిక్ మీట్ అంటాం. ఈ మీట్కి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే ఈ పెస్టిసైడ్స్, డివార్మింగ్ ఏజెంట్స్ ఇవన్నీ ఏమి వాడకుండా, యాంటీబయాటిక్స్ ఏమి వాడకుండా మనం ఉత్పత్తి చేస్తాం కాబట్టి ఈ ఆర్గానిక్ క్రాప్ ప్రొడక్ట్స్ లాగానే మీట్కి కూడా మంచి డిమాండ్ ఉంటుంది. ఈ పూర్ణచంద్రరెడ్డి వాళ్ళు కూడా ఈ రంగంలో ఎంటర్ అయ్యి ఆర్గానిక్ మీట్ సేల్ చేయడానికి ఇప్పుడు ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఇది మంచి సక్సెస్ అవుతుందనే అవకాశం. స్టెర్లింగ్ పంప్స్ సమర్పించు నేలతల్లి కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. పంప్స్ సమర్పించు నేలతల్లి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. నేలతల్లి కానుకలో శనివారం ప్రశ్న. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చివరి వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు కన్నా లక్ష్మీనారాయణ. సమాధానం అవును. సరైన సమాధానం పంపి లక్కీ విన్నర్గా ఎంపికయ్యారు నారాయణ గారు. కంగ్రాచులేషన్స్ నారాయణ గారు. స్టెర్లింగ్ పంప్స్ వారి డిస్కౌంట్ కూపన్ మీకు త్వరలో అందుతుంది. నేలతల్లి కానుకలో ఇవాల్టి ప్రశ్న. తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి సాగుకు పెట్టింది పేరు కర్నూలు జిల్లా. అవును అనుకునే వాళ్ళు NT_Y నేమ్ టైప్ చేసి 549936కు SMS చేయండి. కాదు అనుకునే వాళ్ళు NT_N_ నేమ్ టైప్ చేసి 549936కు SMS చేయండి. సరైన సమాధానం చెప్పండి. పంపు సెట్లపై భారీ డిస్కౌంట్లు పొందండి. శిక్షణకు హాజరైన వారు చాలా విషయాలు తెలుసుకున్నామని చెప్తున్నారు.
ఈ రంగంలో తమకున్న అనుమానాలు తొలగిపోయాయని వివరించారు. ఫామ్ పెట్టగానే లాభాలు వస్తాయనుకుంటే పొరపాటే. కొద్ది కాలం వేచి చూడాలని ఇప్పటికీ ఈ రంగంలో ఉన్నవారు వివరించారు. గొర్రెలు, మేకలను పెంచుకునే వారికి తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోంది. గ్రామాల్లో ఉండే జీవాల సహకార సంఘాల్లో సభ్యులుగా ఉన్న వారికి ₹1,00,000 సాయం అందిస్తోంది. వీటిలో 20,000 సబ్సిడీ ఇస్తారు. మరో 20,000 నాబార్డు అందిస్తోంది. మిగిలిన మొత్తాన్ని లబ్ధిదారులు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తం నుంచి 20 గొర్రెలను కొనుగోలు చేయొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను పశుసంవర్ధక శాఖ అదనపు డైరెక్టర్ లక్ష్మారెడ్డి వివరించారు. పెంపకందారులకు ప్రభుత్వం అందిస్తున్న వ్యాక్సిన్లు, డీవార్మింగ్ మందులను ఉచితంగా అందిస్తారు. ఉత్సాహిక యువకులు కానీ లేకుంటే ఈ వృత్తి చేపడదామని వస్తున్న యువతకు కానీ మినీ గోట్ యూనిట్స్ అని చెప్పి మేము జిల్లాలలో ఇస్తూ ఉన్నాం. ముఖ్యంగా పేదాతి పేదలకు ఇస్తూ ఉన్నాం. అంటే ₹15,000 వాళ్ళు కట్టుకున్నట్లయితే ₹15,000 ప్రభుత్వం ఇస్తుంది. 5 మేకలు కానీ గొర్రెలు కానీ స్వయం సేవక మహిళా గ్రూపులకు అధికంగా ఇస్తూ ఉన్నాం. ఇప్పుడు ఎన్సిడిసి ద్వారా ఈ యొక్క గ్రామాలలో సంఘాలు ఏర్పరిచి సంఘాల్లో సభ్యులుగా ఉండి ఒక నిబంధనల మేరకు ఆ సీనియారిటీని బట్టి ఆ సంఘాలకు లోన్లు ఇస్తూ ఉన్నాం. కనుక ఒక ₹1,00,000 యూనిట్ కాస్ట్ తోటి 20 గొర్రెలు కానీ 20 మేకలు ఇచ్చడానికి ఏర్పాట్లు చేసినాం. దాంట్లో ₹60,000 ఏమో లోన్గా ఇస్తుంది ఎన్సిడిసి, ₹20,000 ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తుంది, 20,000 లబ్ధిదారుడు కట్టుకోవాల్సిన ఉంటుంది. ఈ ₹60,000 లోను కూడా ఈ పావుల వడ్డీ వర్తింపజేయడం జరిగింది. బీమా కూడా ఈ సబ్సిడీ పైన ఆ గొర్రెల మేకలకు బీమా చేయించడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పటికే ఈ రంగంలో ఉన్నవాళ్లు తమ అనుభవాన్ని వివరించారు. మూల మహేందర్ రెడ్డి అనే రైతు రంగారెడ్డి జిల్లా చేవేళ్ల సమీపంలో 3 సంవత్సరాల క్రితం ఫామ్ ఏర్పాటు చేశాడు. మంచి శ్రద్ధ పెట్టి ఫామ్ నిర్వహించుకుంటేనే మంచి లాభాలు పొందొచ్చని తన అనుభవాన్ని వివరించారు. ముఖ్యంగా పిల్లలను సంరక్షించుకోగలిగితే ఈ రంగంలో ముందుకు పోవచ్చని కొత్తవారికే సూచించారు. మేకల పోషణ ఏంది అని అంటే మనం డైరెక్ట్ పోయి ఏదో బుక్కుల్లో ఇట్లాంటి ఓరల్ థియేటికల్ మీటింగ్స్ అటెండ్ చేస్తానో లేకపోతే ఇంకెన్నో ఎవరో ఫోన్ల మీద మాట్లాడుతానో అది పెట్టేంత ఈజీ సబ్జెక్ట్ కాదు. ఎవరైనా ఈ ఫామ్లకు రావాలి అని అనుకుంటే గోట్ ఫామ్లకి డెఫినెట్గా ఒక సక్సెస్ఫుల్ కానీ ఐదర్ ఫెయిల్యూర్ అయితే మీరు ఎందుకు ఓడిపోయిన ఫెయిల్ అయింది సార్, సక్సెస్ అయితే మీరు ఎట్లా సక్సెస్ అయిందని తెలుసుకొని ఆ రైతుల దగ్గరికి పోయి మీరు ఒక 3-4 రైతుల దగ్గరికి పోయి మీరు డెఫినెట్గా వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకొని స్టార్ట్ చేయడంలో చాలా బాగుంటుంది. ఇది గొర్రెల కంటే నాకు తెలిసి నేను ఈ 3.5 ఏళ్ల సంది మేకలు చేస్తున్నాను కాబట్టి బెస్ట్ ఫార్మింగ్ ఉంటుంది మేకలది. భయపడుతుంది, భయంలో తీసుకుపోతుంది, ధైర్యంతో పోతుంది, ముందుకు తీసుకుపోతుంది. జనరల్గా మేకల ఫామ్ మనం కాన్సన్ట్రేట్ చేసి శ్రద్ధ వహించి చేసే పద్ధతిగా టెక్నికల్గా మనం పోతే 100% ఇది మిమ్మల్ని ముందుకు తీసుకుపోతుంది. ఏమాత్రం దీంట్లో అశ్రద్ధ చేసినా లేకపోతే నెగ్లిజెన్సీ చేసినా ఏదో వర్కర్ చూసుకుంటాడు, మేనేజర్ చూసుకుంటాడు, మనం వారానికి ఒకసారి పోదామని అంటే మాత్రం డెఫినెట్గా 100% ఇంట్లో ఫెయిల్యూర్ ఎక్కువ ఉంటుంది. దీంట్లో గొర్రెలను పెంచడం ఎంత ప్రాముఖ్యత సంతరించుకుందో మార్కెటింగ్ కూడా అంతే ముఖ్యం. పెంపకందారులు స్వయంగా వినియోగదారుడికి మార్కెట్ చేయగలిగినప్పుడే లాభాలు ఉంటాయని శ్రీకుమార్ వివరించారు. ఇటీవలే హైదరాబాద్లో ఫ్రెష్ మీట్ బాక్స్ పేరిట కొత్తగా మాంసం పంపిణీ కేంద్రాన్ని వీరు ప్రారంభించారు. దీనివల్ల కొత్తగా కొంతమందికి ఉద్యోగాలు కూడా కల్పించవచ్చన్నది శ్రీకుమార్ ఆలోచన. వ్యాక్సినేషన్స్, డిసీజెస్, పిల్లలు చనిపోవడం, పిల్ల తల్లుల దగ్గర పాలు ఉండకపోవడం, ఇవన్నీ మేజర్ ప్రాబ్లమ్. ఇవన్నీ ప్రాబ్లమ్స్ అధిగమించాలంటే మీరు ఇన్ టైం వ్యాక్సినేషన్స్ చేసుకోవాలి. ఇన్ టైం వ్యాక్సినేషన్స్ చేసుకుంటే మనకి ఫామ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి అంటే మనము ఇప్పుడు మీరు ఇంతకుముందు చూశారు, ఇది కుల పద్ధతిలో పెంచే గోట్ అండ్ షీప్. ఇప్పుడు మనం ఈ మధ్య షెడ్స్లో పెట్టి పెంచుతాం, జీరో గ్రేజింగ్ స్టార్ట్ చేయాలి. ఈ జీరో గ్రేజింగ్లో ఉన్నప్పుడు అది ఏమవుతుందంటే మన ఫామ్లోనే ఉండి మన దగ్గర ఉంటే మనం కంప్లీట్ మంచి వాటర్ ప్రొవైడ్ చేస్తాం, హెల్తీ ఫీడ్ ఇస్తాం. సో అది దీనికి జబ్బులు వచ్చే అవకాశం కానీ, దీనికి వామ్స్ వచ్చే అవకాశం కానీ, నట్టలు వచ్చే అవకాశం కానీ చాలా తక్కువ ఉంటాయి. దీనివల్ల ఉండే మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఎంత తక్కువ జబ్బులు అయితే అంత హెల్దీ యానిమల్ వస్తుంది. ఎంత హెల్దీ యానిమల్ ఉంటే అంత ఫాస్ట్ గ్రోత్ వస్తుంది. ఫాస్ట్ గ్రోత్ వచ్చినప్పుడు ఏమవుతుంది, మనకు 6 monthsలో రావాల్సిన వెయిట్ 3 monthsలో వస్తే మనకి ఏంటంటే బెనిఫిట్ వస్తుంది. అదే 6 monthsలో అమ్మాల్సిన యానిమల్ని 3 monthsలో అమ్మేస్తుంది. అదనేది మెయిన్ అడ్వాంటేజ్ ఇక్కడ.
ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుడు కూడా ఒక 50 జీవాలను ఇంటికాడ పెంచే విధంగా తీసుకురావాలన్నది మా యొక్క కాన్సెప్ట్ అండి. ఫ్యూచర్లో దీన్ని ఆల్రెడీ ఇంకా ముందుకు తీసుకెళ్ళి దీన్ని ఇంకా సక్సెస్ఫుల్గా నడిపిస్తామండి. మళ్ళీ నెక్స్ట్ మంత్ కరీంనగర్ కానీ వరంగల్లో కానీ ప్లాన్ చేస్తున్నామండి. మళ్ళీ డేట్ త్వరలో అనౌన్స్ చేస్తామండి. ఇలాంటి ట్రైనింగ్ ప్రోగ్రాంలోకి ఎంతమంది రైతులు వచ్చినో వాళ్ళకి 100% మా యొక్క అసోసియేషన్ తరపున గోట్ అండ్ షీప్ ఫార్మర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున వాళ్ళకి ఫామ్ని ఎలా పెట్టుకోవాలి, ఎలా షెడ్లు వేసుకోవాలి, ఏం చేయాలి, ఎలాంటి మేతను పండించాలి, దాని తర్వాత వాటిని మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అని అంటే A to Z LKG నుంచి PG దాకా ఒక షీప్ అండ్ గోట్ ఫామ్లో ఎండ్ టు ఎండ్ దాకా వాళ్ళకి కావాల్సిన టోటల్ సమాచారం అంటే గవర్నమెంట్ ఏం సబ్సిడీస్ ఇస్తుంది, అసలు యానిమల్స్కి ఎటువంటి వ్యాక్సిన్స్ వేయాలి, వాటికి ఏ టైంకి ఏం చేయాలి అనేది టోటల్ వాళ్ళకి అది ఇది అని లేకోకుండా టోటల్ సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. బ్యాంక్ లోన్స్కి వెళ్ళాలన్నా కూడా, ప్రాజెక్ట్ రిపోర్ట్స్ కావాలన్నా ఏదైనా మా అసోసియేషన్ తరఫున మేము చేస్తామండి. ఇలాంటి శిక్షణ కార్యక్రమాలతో కొత్తగా వచ్చే వారికి దిశానిర్దేశం చేసినట్లు అవుతుందని ఔత్సాహికులు చెబుతున్నారు. జాతుల ఎంపిక, ఫీడింగ్లో ఉన్న అనుమానాలను ఈ శిక్షణ ద్వారా నివృత్తి చేసుకున్నామని తెలిపారు. ఏం చెప్పారంటే ఫస్ట్ షెడ్ వేసుకోవాలి, తర్వాత మీరు అది షీప్ కావాల్సినటువంటి ఫుడ్ అంటే గడ్డి, కోఫోర్ అవన్నీ పెంచుకున్న తర్వాత షెడ్ వేసుకున్న తర్వాత అప్పుడు మీరు షీప్ తెచ్చుకోవాలని చెప్పారు. మేము అదే సేమ్ వే ఫస్ట్ మేము వాటికి కావాల్సినటువంటి ఫుడ్ కోఫోర్, తర్వాత లూసిన్ అవి మేము వేసాము మడుల కింద చేసి, తర్వాత మేము షెడ్ వేసాము. షెడ్ వేసిన తర్వాత ఇప్పుడు మేము షీప్ తెచ్చుకోవాలన్న దానికి ముందు ఇటువంటి సదస్సుకు మేము అటెండ్ అవ్వటం వల్ల మాకు ఇంకా కొంచెం ఎక్కువ నాలెడ్జ్ వచ్చి ఎట్లా పెంచాలనేది మేము ఇంకా కొంచెం ముందుకు పోవటానికి మాకు మంచి నాలెడ్జ్ ఇక్కడ ఈ మీటింగ్ ద్వారా మేము తెలుసుకున్నాం చాలా విషయాలు. ఫోడర్ విషయంలో మాకు కూడా చాలా అది ఉండే అపోహలు ఉండేది. ఇది ఓన్లీ గ్రీన్ ఫోడరే కల్టివేట్ చేయాలా, ఒక 10 acres 6 acres అట్లా. నో అదొకటి తొలిపోయింది. యాక్చువల్లీ వాట్ ఈజ్ రిక్వైర్డ్ వాళ్ళు ఎంత చేయగలరు, డిసీజెస్ అండ్ ఫోడర్ అండ్ డిసీజ్ ఎక్స్ప్లెయిన్ చేశారు. అనంతపురం సెమినార్కి వచ్చాను, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంది. అసలు మెయిన్ బేస్ గ్రౌండ్ లెవెల్ నుంచి టు ది మార్కెటింగ్, మీ షీప్ ఒక షెడ్ నుంచి డైరెక్ట్ మీ లైఫ్ స్టాక్ అమ్ముకునే వరకు ఏం ప్రొసీజర్స్ ఉన్నాయి, ఏం సంగతి అవంతా ఇలా తెలుసుకున్నాం. చాలా ఇన్ఫర్మేటివ్ ఉంది. ఒక క్లియారిటీకి వచ్చాను ఏం చేయొచ్చు ఏం చేయలేమో మనము. సో దీనివల్ల ఏంటంటే అందరికి చాలా కూడా ఉపయోగపడుతుంది. ఫ్యూచర్లో చాలా బాగుందని చెప్తారు. ఎందుకంటే రీసెంట్లీ స్టడీ ప్రకారము నేను చూసినాను ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది నాన్ వెజిటేరియన్స్ ఆర్ ఫ్రమ్ తెలంగాణ అని. తర్వాత వచ్చేసి లైఫ్ స్టాక్ బిజినెస్ వచ్చేసి కూడా ఎక్కువ మన తెలంగాణలో ఇంకా ఆంధ్రలోనే ఉందని తెలిసింది. ఇవి స్టెర్లింగ్ పంప్స్ సమర్పించు నేలతల్లి కార్యక్రమం విశేషాలు. నమస్తే. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు స్టెర్లింగ్ సబ్మెర్సిబుల్ పంప్ సెట్. స్టెర్లింగ్ పంప్ ఉందిగా అన్నదాతకు అండగా.